పేటిఎం మనీ అనే యాప్ గురించి. పేటిఎం మనీ యాప్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అయ్యే యాప్. దీనిలో మనకి పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. నార్మల్గా మనం ఒక పేటిఎం అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామో అవే డాక్యుమెంట్స్తో ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. సో మనం మోస్ట్లీ పేటిఎం కనెక్టెడ్ ఉన్న అకౌంట్ని యూజ్ చేయండి, ఎందుకంటే ఈజీగా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఇది నాకు ఆల్రెడీ ఉంది. ఇక్కడ మనకి బీటా ప్రోగ్రామ్ కూడా ఉంది. సో వాళ్ళు కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సిమిలర్ లైక్ ఏ గ్రో యాప్, దానికి కాంపిటీషన్గానే వీళ్ళు లాంచ్ చేశారు. మనకి రివ్యూస్ రేటింగ్స్లో చూడండి, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా అవుతున్నారు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి మోస్ట్లీ అట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎవరికి చూపించద్దు. సో అకార్డింగ్ టు దట్ రూల్, సో నేను ఇక్కడ మీకు ఒక వీడియో అనేది ఉంది, దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది పోర్ట్ఫోలియో అన్న ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. అందులో మ్యూచువల్ ఫండ్ ఒకటి, సూపర్ సేవర్ ఫండ్ ఒకటి. సూపర్ సేవర్ ఫండ్ అంటే మనకి లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అవి వస్తాయి. మళ్ళీ మనకి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ బ్యాగర్ క్యాప్ అలా. ఎన్పిఎస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇది గవర్నమెంట్ వాళ్ళది. ఇందులో ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే అప్ టు 6%, 9%, 10%, 12% కూడా ఇచ్చారు కొన్ని ఇయర్స్లో. సో ఇప్పుడైతే ఇది చేంజ్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్ మన జీడిపిని బట్టి. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే 90% మనీని, అంటే మ్యాక్సిమం 50,000ని ఒక డేలో రీడీమ్ చేయొచ్చు. అండ్ మనకు ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అనేవి 4 ఏఎంసీస్ ఉన్నాయి ఇందులో. పేటిఎం కూడా ఒక ఏఎంసీ, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీయే. సో వాళ్ళు మనకి కొన్ని రిడిమ్షన్స్ కూడా చూపిస్తారు. మళ్ళీ మనకి ఇన్స్టా రిడిమ్షన్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి, అంటే లిక్విడ్ ఫండ్స్. అందులో లిక్విడ్ ఫండ్స్లో మనం 1 lakh వరకు డైలీ 1 lakh వరకు డిపాజిట్ చేయొచ్చు. కానీ విత్డ్రాల్ మాత్రం 50,000 వస్తాయి, అంటే ఇన్స్టాంట్గా 50,000 వస్తాయి. కొంచెం టైం తీసుకొని మిగిలిన అమౌంట్ కూడా వస్తుంది మనం టోటల్ ఒకటేసారి రీడీమ్ చేస్తే. మళ్ళీ మనకి ఇవన్నీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇది ఎక్కువ చూపిస్తుంది. మనకి 1% హయ్యర్ రిటర్న్, అంటే మధ్యలో ఎలాంటి బ్రోకర్ లేకుండా డైరెక్ట్ ఏఎంసీ అండ్ మీరు అంతే. మధ్యలో పేటిఎం మనీ అనేది ఎలాంటి కమిషన్ అనేది ఛార్జ్ చేయదు. ఓకే, నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను, కానీ ఫండ్స్ ఏం కనిపించకుండా మేనేజ్ చేస్తూ చూద్దాము. ఇక్కడ మనకి ఎస్ఐపిస్ ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. ఇన్వెస్ట్లోకి వెళ్తే మనకి ఎన్పిఎస్ సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాక్స్లోకి వెళ్తే మనకి పేటిఎం వాళ్ళు క్రియేట్ చేస్తారు. మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ని బట్టి మనల్ని ఒక కేటగిరీ కింద పెడతారు, మోడరేట్ ఇన్వెస్టరా, అగ్రెసివ్ ఇన్వెస్టరా అని. అండ్ ఇక్కడ మనకి టాప్ రేటెడ్ ఫండ్స్, కేటగిరీ విన్నర్స్, ఫీచర్డ్ ఫ్రమ్ ఏఎంసీ, సూపర్ సేవర్ ఫండ్స్, న్యూ ఫండ్ ఆఫర్స్, ఏఎంసీ అండ్ ఫండ్ మేనేజర్స్. ఇక్కడ టాప్ ఫండ్ మేనేజర్స్లోకి వెళ్తే మనకి ఫండ్ మేనేజర్స్లో ఎవరు ఎక్కువ ఫండ్ మేనేజ్ చేస్తున్నారు, ఎవరి దగ్గర హైయెస్ట్ రిటర్న్స్ ఉన్నాయని చూస్తే ఇక్కడ అలోక్ అగర్వాల్, పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్. ఇతని కింద ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇవి మ్యాక్సిమం రిటర్న్స్ అనేవి 25% వరకు రిటర్న్ జనరేట్ చేశారు ఇతను. గ్లోబల్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్. ఓకే, అండ్ ఇతని డీటెయిల్స్ అనేది ఇక్కడ మీట్ ద ఫండ్ మేనేజర్లో మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆఫర్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్, ట్యాక్స్ సేవర్ ఫండ్, డెట్ ఫండ్స్, ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి చూడండి బ్యాలెన్స్, ట్యాక్స్ సేవర్, డెట్ 4 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మనకి ఇక్కడ మనకు కావాల్సినవి సెర్చ్ చేసుకోవచ్చు. ఫండ్ కేటగిరీస్, ఫండ్ టైప్. మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రోత్ అంటే మనకి డివిడెండ్స్ అనేవి పే అవుట్ కావు. సో దానివల్ల ఏంటంటే మనకి అది వచ్చిన అమౌంట్ అనేది మనకి రివర్స్లో అందులోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మన ఫండ్ సైజ్ అనేది కాంపౌండింగ్ అయ్యి మల్టిప్లై అవుతుంది. సో ఇప్పుడు ఈజీగా మనకి గ్రోత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ రేటింగ్స్ చాలా వరకు 5-4 ఉన్న రేటింగ్స్ ఉన్న వాటినే యూజ్ చేయండి. మళ్ళీ ఇందులో మనకి ఓవర్ నైట్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అన్నిటినీ యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఓవర్ నైట్ అనే కేటగిరీ పైన క్లిక్ చేసాం అనుకోండి,
మనకి ఇక్కడ అన్ని కేటగిరీస్ చూపిస్తుంది. లిక్విడ్, మనీ మార్కెట్, బ్యాంకింగ్, అల్ట్రా షార్ట్ టర్మ్, లాంగ్ డ్యూరేషన్, ఇవన్నీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. షార్ట్ డ్యూరేషన్ వరకు దేనికి ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, మనకి రిస్క్ ఎంత ఉంటుంది అన్నదాన్ని కూడా ఇక్కడ చూపిస్తారు. ఓకే, మినిమం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి. అండ్ మనకి ఇక్కడ కిందికి వెళ్తే మనకి రేటింగ్స్ అనేవి చూపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి ద్వారా చేసిన లంసమ్ చేయడం అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్కి ఎంత గ్రోత్ అనేది వస్తుంది అనేది చూపిస్తారు. అండ్ రిటర్న్స్ ఎంత ఉన్నాయని చూపిస్తారు. లాస్ట్ 5 ఇయర్స్లో 36%. సిఏజిఆర్ ఎంత ఉందో చూడండి, అబ్సల్యూట్ రిటర్న్ కాదు. సిఏజిఆర్ ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత బెటర్. అబ్సల్యూట్ రిటర్న్ అంటే వేరు, మళ్ళీ సిఏజిఆర్ అంటే తెలుసు. అది మొత్తం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. మనది టెక్నికల్ కాబట్టి టెక్నికల్లోనే ఉందాం. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్స్, అకౌంట్ స్టేట్మెంట్, రిస్క్ ప్రొఫైల్. ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ మీదకి వెళ్తే మనం ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి మనం ఎంత రిస్క్ తీసుకున్నాము అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, హై రిస్క్లో ఉన్నామా, లో రిస్క్లో ఉన్నామా, అసలు మోడరేట్ ఇన్వెస్టర్ అంటే నేను ఎక్కువ మరీ రిస్క్ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదు, అలా అని మరీ రిస్క్ లేకుండా ఉండే లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయలేదు. మీడియం, కొన్ని లిక్విడ్ ఫండ్స్లో పెట్టాను, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను, కొన్ని ఈక్విటీలో పెట్టాను, కొన్ని డెట్లో పెట్టాను, కొన్ని ట్యాక్స్ సేవర్లో పెట్టాను, కొన్ని ఎన్పిఎస్లో పెట్టాను. సో అందుకే అది మీడియంగా చూపిస్తుంది, మోడరేట్ అని. సో ఓకేనా. ఇంకా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ గురించి కావాలి అనుకుంటే మీరు కింద ఇన్వెస్ట్మెంట్ అని కామెంట్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.